Hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మీ ముందుకు మరికొన్ని గత డిఎస్సి ప్రశ్నలను తీసుకురావడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని వీడియోస్లో క్వశ్చన్స్ చాలా సులువుగా, కొన్ని వీడియోస్లో క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరిగి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ కావు, ప్రీవియస్ డిఎస్సీలలో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే. రైట్? సో వీటి వల్ల ఉపయోగం కూడా నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటి క్వశ్చన్సే వస్తాయని కాదండి, ఒక ఐడియా కోసం మీకు అంతే. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మన ప్రిపరేషన్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ మనం కవర్ చేస్తున్నామా, లేదా ఈ డిఎస్సిలోనే మన ప్రిపరేషన్, సో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే మనమే ఆ ఎగ్జామ్ రాస్తుంటే అవి చేయగలిగే వాళ్ళమా లేదా, సో అవి ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ అనే ఫీల్ మనకు ఒక కాన్ఫిడెన్స్ని తీసుకొస్తుంది. అందుకోసమే తప్ప కొన్ని సందర్భాల్లో ఈజీ క్వశ్చన్స్ తీసుకుంటున్నాము, కొన్ని సందర్భాల్లో డిఫికల్టీ క్వశ్చన్స్ తీసుకుంటున్నామని కాదండి. ఇవన్నీ గత డిఎస్సిలలో ఇవ్వబడిన ప్రశ్నలు. ఓకే, నెక్స్ట్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఏ కొత్త కంటెంట్ యాడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, సో వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మరెందుకు ఆలస్యం, ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అయిన ఎఫ్ ఆఫ్ 1/x ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/y మైనస్ హాఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఇందులో ఫంక్షన్స్ ఉంది, లాగరిథమ్స్ ఉంది, ట్రిగనామెట్రిక్ కూడా కలిసి ఉంది. చూడండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ 1/x అంటే ఏమిటో చూసే ప్రయత్నం చేద్దామండి. ఎఫ్ ఆఫ్ 1/x ఇజ్ ఈక్వల్స్ టు కాస్ లాగ్ 1/x. దీనిని కాస్ లాగ్ ఎక్స్ ఇన్వర్స్, 1/x అంటే ఎక్స్ ఇన్వర్స్ రాయొచ్చు కదండి. దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ ఆఫ్ మైనస్ లాగ్ ఎక్స్ విచ్ ఇజ్ ఈక్వల్స్ టు కాస్ లాగ్ ఎక్స్ అగైన్. ఓకే, ఎఫ్ ఆఫ్ 1/x అంటే ఎఫ్ ఆఫ్ ఎక్సే అయ్యింది. చూడండి, సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ 1/y కూడా కాస్ లాగ్ వైయే వస్తుంది. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ వై. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ వై ఇజ్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లాగరిథమిక్ ప్రాపర్టీస్ని వాడితే. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై అంటే చూడండి కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై వై. దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దామండి. దిస్ ఇస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఎఫ్ ఆఫ్ 1/x ఎఫ్ ఆఫ్ 1/x ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/y మైనస్ హాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఓకే, ఎఫ్ ఆఫ్ 1/x ఈజ్ cos log x, f of 1/y cos log y minus half of f of xy is nothing but cos of log x plus log y plus f of x by y cos of log x minus log y అండి. ఓకే, చూడండి, ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. దిస్ ఈజ్
cos log x into cos log y minus half of 2 cos a cos b. Cos of a plus b plus cos of a minus b, 2 cos a cos b. Cos log x cos log y అండి. రైట్, ఇది క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటండి, మనము cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b is equals to 2 cos a cos b. So this is the formula we have used to solve this question. ఇది కాన్సెప్చువల్గా చేసే పద్ధతి చూడండి. బట్ మనము అటెంప్ట్ చేయబోయేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఈ 4 ఆప్షన్స్లోనైతే ఉంది. దట్ ఈస్ వెరీ క్లియర్. అదైతే నిజమండి. ఆన్సర్ అయితే 4 ఆప్షన్స్లో ఉంది. అది గుర్తుపడితే సరిపోతుంది కదా. అనదర్ మెథడ్, సెకండ్ మెథడ్. ఓకే, మెథడ్ 2 అండి ఇది. పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, మన ఇష్టం అండి, 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై ఇజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు కాస్ లాగ్ 1. లాగ్ 1 0 కాబట్టి దిస్ ఈస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఎక్స్ ప్లేస్లో కూడా మనం 1 కదా తీసుకుంది. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. నౌ క్వశ్చన్ చేంజెస్ టు, క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 1/1, వై వాల్యూ 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 1/1 మైనస్ హాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై 1 into 1 1, ఎక్స్ బై వై. Yes, this is also f of 1. f of 1 is 1, 1 into 1 1, minus 1/2, 1 plus 1. 2 cancelled, this is 0. మనం ఎలా చేసామనేది ఇంపార్టెంట్ కాదండి. ఆన్సర్ ఎంత తొందరగా వస్తే అంత టైం సేవ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి సబ్స్టిట్యూషన్ ఇచ్చి తీసుకోవచ్చండి. మనం ఎలాగూ సబ్స్టిట్యూషన్కి వెళ్తున్నాం కాబట్టి ఈజియెస్ట్ సబ్స్టిట్యూషన్ ఇచ్చాం ఇక్కడ. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇవ్వకూడదని చెప్పట్లేదు. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఇవ్వడం వల్ల ఇంకా సింపుల్ అవుతుంది ఇది. ఓకే, సో ఎఫ్ ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. వై కూడా 1 ఇచ్చాం, మన ఐడియా కోసం అంతే. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. Capital A is equals to 2 0 3 0, capital B is equals to 0 0 1 2, capital C is equals to 0 0 3 4. Then AB is equal to AC is equals to 0 matrix. AB is equals to 0 matrix, but AC not a 0 matrix. AB is not a null matrix. AC is also not a null matrix. AB is not a null matrix, but AC is a null matrix. అంటే ఆప్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి, ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ సి ఫైండ్ అవుట్ చేస్తే మనం ఆన్సర్ డిసైడ్ చేయొచ్చు. ఏ ఇంటూ బి అండి. ఏ ఇంటూ బి చేయాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ 2 0 3 0, బి సెకండ్ మ్యాట్రిక్స్ 0 0 1 2. ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 2 into 0 plus 0 into 1, 2 into 0 plus 0 into 2, 3 into 0 plus 0 into 1, 3 into 0 plus 0 into 2 అండి. అంటే ఏమొస్తుందండి, 0 0 0 0. సో ఏబి అనేది నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. అలాగే ఏసి, ఏ అంటే 2 0 3 0 అండి, సి అంటే 0 0 3 4 అండి. ఇలాగే మల్టిప్లై చేయండి, ఇది కూడా నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్స్ చేంజ్ అయిపోయినాయి.
ఆ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వట్లేదండి ఇది. ఓకే, 2 0, 2 × 0 0, 0 × 3. ఫస్ట్ రో ఫస్ట్ కాలం కదా మల్టిప్లికేషన్లో, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఓకే, చూడండి, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. ఈ మల్టిప్లికేషన్ అప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దిస్ ఈజ్ A11, A12, A21, A22. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. B11, B12, B21, B22. ఇలాంటి 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాల్సి వస్తే ప్రోడక్ట్ తోటి వచ్చిన మ్యాట్రిక్స్ C11. చూడండి, దిస్ ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ కాబట్టి మీకు తెలియదని కాదండి. కొన్ని సందర్భాలలో ఒక రో మ్యాట్రిక్స్ ఇచ్చి ఒక కాలం మ్యాట్రిక్స్ ఇస్తాడు. అలాంటి సందర్భంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇవి స్క్వేర్ మ్యాట్రిసెస్ కాబట్టి మీకు మల్టిప్లికేషన్ ఐడియా ఉంటుంది. సో ఈ పొజిషన్లో రావాల్సిన ఎలిమెంట్ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోని సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే 1 1 కాబట్టి. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలం ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి. అప్పుడు C11 ఏర్పడింది. ఇక్కడ రావాల్సిన C12 చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ రో సెకండ్ పొజిషన్ ఎలిమెంట్, సెకండ్ కాలం పొజిషన్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఇక్కడ కూడా ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్స్ వస్తాయి, వాటిని యాడ్ చేస్తే C12 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే C21. ఇక్కడ రావాల్సిన ఎలిమెంట్ C22, సెకండ్ రో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. సో ఇదండి ప్రోడక్ట్ చేసే పద్ధతి. ఇక్కడ AB = AC = నల్ మ్యాట్రిక్స్. గమనించండి, ఇక్కడ ఒక వండర్ఫుల్ రిజల్ట్ని మనం తయారు చేసుకోవచ్చండి. రియల్ నెంబర్స్ విషయంలో అయితే ప్రొడక్ట్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్ ఈజ్ 0. డెఫినెట్లీ ఐదర్ X = 0 ఆర్ Y = 0. ఓకే, ఐదర్ X = 0 ఆర్ Y = 0. బట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ A into B is a null matrix, even though A is not a null matrix, B is not a null matrix. అంటే రియల్ నెంబర్స్లో మాదిరిగా ప్రోడక్ట్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్ 0 అయితే, 2 వాస్తవ సంఖ్యల లబ్ధం 0 అయితే, ఈ 2 వాస్తవ సంఖ్యలలో కనీసము 1 0 అవుతుంది. ఇక్కడ 2 మాత్రికల లబ్ధం శూన్య మాత్రిక అయితే ఆ రెండింటిలో కనీసము 1 శూన్య మాత్రిక కావాలన్న రూల్ ఏమీ లేదు అని గమనించవచ్చు. ఇది మీకు వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ బిట్ అండి, నేను ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్. ఓకే, అందరూ ఏం చేస్తారంటే అలవాటు ప్రకారం A = నల్ మ్యాట్రిక్స్ ఆర్ B = నల్ మ్యాట్రిక్స్ అంటాడు. అది ఫస్ట్ ఆప్షన్లోనే ఇస్తాడు. రైట్, జాగ్రత్తగా చూసుకోవాలండి ప్రాపర్టీస్. డిటర్మినెంట్ 1 1 1 ABC, A² - BC, B² - CA, C² - AB అండి. ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారండి. చూడండి, డిటర్మినెంట్స్ అనే ప్రాబ్లము, డిటర్మినెంట్స్ అనే కాన్సెప్ట్ నుండి ఇచ్చే ప్రాబ్లం ఇంటర్మీడియట్ స్టూడెంట్కి అయితే సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో 7 మార్క్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అంటారు. అంటే అన్ని స్టెప్స్ ఉంటాయి దీనికి. అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ యూజ్ చేసి దీని మీద ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. మరి మనం రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి అన్ని స్టెప్స్ వాడలేమండి. అన్ని స్టెప్స్ వాడకుండా ఎలా చేయొచ్చో చూడండి. నేను అదే చెప్తున్నాను, ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ అయితే ఉంది కదండి. పుట్ A = 1, B = 2, C = 3. ఇవి నచ్చకపోతే మీ ఇష్టం వచ్చింది తీసుకోండి.
క్వశ్చన్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దామండి. డిటర్మినెంట్ 1 1 1 1 2 3 a square minus bc 1 minus 6 minus 5 b square minus ac 4 minus 3 1 c square minus ab 9 minus 2 7 is equals to 1 into 14 minus 3 అండి. 14 minus 3 minus 1 into expanding the determinant 7 plus 15 అండి plus 1 into 1 plus 10 అండి. ఓకే, this is 11 minus 22 plus 11 is equals to 0. a is equal to 1, b is equals to 2, c is equals to 3 ఇచ్చినప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ ఛాన్స్ లేదు. ఈ సెకండ్ ఆప్షన్ 1 అన్నట్టే, థర్డ్ ఆప్షన్ 6 అన్నట్టు, ఫోర్త్ ఆప్షన్ 1 minus 2 minus 1, ఇది 2 minus 3 minus 1, ఇది 3 minus 1 2, ఇది 2 అండి. సో ఆన్సర్ ఎక్కడుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. అంతే, లేకపోతే ఈ బోర్డు సరిపోదండి. దీనిని ఎవాల్యుయేట్ చేయాలి అంటే మనకు అనవసరం కూడా. ఎలా చేసామన్నది కాదు పాయింట్, ఆన్సర్ వచ్చిందా లేదా. ఓకే, నెక్స్ట్ అండి. 2 plus x by 3 whole power n అను విస్తరణ యందు x పవర్ 7 x పవర్ 8 గుణకములు సమానముగా నున్న n విలువ ఎంత? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఎక్స్పాన్షన్ 2 plus x by 3 whole to the power n, the coefficients of x power 7 x power 8 are equal. Coefficients, not binomial coefficients. Then what is the value of n? Do observe that 2 plus x by 3 whole to the power n. Okay, in this expansion tr plus 1 general term and ncr, first term to the power n minus r అంటే 2 power n minus r, second term to the power r, so ncr 2 power n minus r by 3 power r into x power r. This is the coefficient of x power r. ఓకే, కానీ మనకేమంటున్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 7, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 8. ఇక్కడి నుండి ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ కావాలి అంటే r is replaced by 7. ఎంత వస్తుందంత. ఎక్స్ పవర్ 8 కోఎఫిషియంట్ కావాలి అంటే r is replaced by 8. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ x power 7 is equals to కోఎఫిషియంట్ ఆఫ్ x power 8 అండి. x power 7 కోఎఫిషియంట్ కలెక్ట్ చేస్తున్నాను చూడండి, nc7 2 power n minus 7 3 power 7. x power 8 కోఎఫిషియంట్ చూడండి, nc8 2 power n minus 8 3 power 8 అండి. ఇక్కడి నుండి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటే 10 minus 8 ఇది 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్. ఇది క్యాన్సిల్ చేయడానికి మీకు ఐడియా చెప్తున్నాను. ఇంకొక 2 ఇక్కడ మిగిలిపోతుంది. 3 power 7 3 power 8 ఇక్కడ 3 మిగిలిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 is equals to nc8 by nc7. We have a result in binomial coefficients. ncr by ncr minus 1 is equals to n minus r plus 1 by r అండి. ఇది రిజల్ట్ అండి. మనము అక్కడ ప్రూఫ్ చేస్తాం దీన్ని వైల్ డిస్కసింగ్ కాన్సెప్ట్. 6 is equals to ncr అంటే 2 సఫిక్సెస్ జస్ట్ డిఫర్ బై 1 అండి. డినామినేటర్ సఫిక్స్ 1 less than the numerator suffix, n minus 8 plus 1 by 8. ఓకే, ఇదే కదండి.
ఇక్కడికి తీసుకొస్తే 48, ఇక్కడి నుంచి 7 వస్తే 55, ఎన్ వాల్యూ 55 ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉందండి. బైనోమియల్ థీరములో మెయిన్ ఇంపార్టెంట్ జనరల్ టర్మ్, సాధారణ పదాన్ని రాయగలిగితే దాదాపుగా 70% ప్రాబ్లమ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ C0 ప్లస్ C1/2 ప్లస్ C2/2 స్క్వేర్ ప్లస్ C3/2 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ Cn/2n. ఇక్కడ సిఆర్ అంటే మీనింగ్ ఎన్సిఆర్ అండి, ఇది నొటేషన్ అండి బైనామియల్ థీరంలో. ఓకే, we have 1 plus x whole to the power n is equals to C0 plus C1x plus C2x square plus so on plus Cnx power n. Put x is equals to 1/2 on both sides. Put x is equals to 1/2 on both sides. In order to get this, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1 ప్లస్ 1/2 హోల్ పవర్ n, C0 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 1/2 C2/2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ Cn/2 పవర్ n. రైట్, సో ఇట్స్ వాల్యూ 1 ప్లస్ 1/2 3/2 హోల్ టు ద పవర్ n. ఈ వాల్యూ 3/2 హోల్ టు ద పవర్ n ఇక్కడ ఉందండి. సార్ సమయానికి ఇది గుర్తు రాలేదు, మా పరిస్థితి ఏమిటి? అదే కదా మీ డౌట్. ఇప్పుడు కూడా సార్ ఆప్షన్స్లో దాని ఆన్సర్ అయితే ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే ఎస్, గో టు సబ్స్టిట్యూషన్, పుట్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎనీథింగ్. ఓకే, ఒక్కొక్కసారి 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 1 తీసుకున్నా వస్తుంది, 1 తీసుకున్నప్పుడు మోర్ దెన్ 1 ఆప్షన్ కరెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే n ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకొని చూపిస్తాను మీకు. అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ నచ్చలేదు కాబట్టి మన ఆధీనంలోకి ఆ క్వశ్చన్ని తెచ్చుకుంటున్నాము. వైల్ సబ్స్టిట్యూటింగ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2, దిస్ క్వశ్చన్ స్టాప్స్ ఎట్ C2/2 స్క్వేర్. ఎక్కడ C2/2 స్క్వేర్ వస్తుందో అక్కడ ఆపాలి. అంటే క్వశ్చన్ చేంజెస్ టు C0 ప్లస్ C1/2 ప్లస్ C2/2 స్క్వేర్ ఇక్కడే ఆగిపోతుంది. n లాగానే ఉంటే ఇక్కడ దాకా వస్తుంది. n ఒకవేళ 3 తీసుకుంటే C3/2 క్యూబ్ దగ్గర ఆగిపోతుంది. రైట్, అఫ్ కోర్స్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్న ఈజీ అయ్యేది. మీకు ప్రాక్టీస్ కోసం నేను n ఈజ్ ఈక్వల్స్ 2 తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీ నో వెరీ వెల్ దాట్ C0 ఈజ్ నథింగ్ బట్ 2C0, C1 ఈజ్ నథింగ్ బట్ C1 అంటే nC1 కదండి, n వాల్యూ 2 కాబట్టి 2C1/2, 2C2/2 స్క్వేర్. రైట్, దిస్ ఈజ్ 1, 2C1 అంటే 2/2, 2C2 అంటే 1/4. సో దిస్ ఈజ్ 1 ప్లస్ 1 2 ఇంటూ 4 8 ప్లస్ 1 9/4. 9/4 అంటే 3/2 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే పైన ఉన్న స్క్వేర్ని n రాసే ఛాన్స్ ఉంది. అంటే ఆప్షన్స్ లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. లేదంటే అదే n ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్స్లో ఇస్తే 9/4 ఎక్కడ వస్తుందో టెస్ట్ చేసుకోవాలి. ఎక్కడ వస్తుందండి? ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది. ఇంకెక్కడ n వాల్యూ 2 ఇచ్చినప్పుడు 9/4 రావడం లేదు చూడండి. ఓకే, మనకు కాన్సెప్చువల్ మెథడ్ తెలిసి ఉండాలి, షార్ట్ కట్ ఎలా చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా మనం థరోగా, ఇది ఉంటే థరోగా రాయగలుగుతాం, ఓన్లీ ఇది ఉంటే కష్టం అవుతుంది. అప్పుడప్పుడు అన్నిసార్లు షార్ట్ కట్కి దొరకరు కదండి. అలాంటి సందర్భంలో ఈ వజ్రాయుధం మన దగ్గర రెడీగా ఉండాల్సిందే. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం, x ఇంటూ a బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0, x బార్ క్రాస్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు c బార్ క్రాస్ b బార్ అయినా x బార్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇది వెక్టర్స్కి సంబంధించిన ప్రాబ్లం చూడండి. x బార్ డాట్ a బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అక్కడ 0 స్కేలర్ అండి. x బార్ క్రాస్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు c బార్ క్రాస్ b బార్, దెన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు. డూ అబ్జర్వ్ దట్ x బార్ క్రాస్ b బార్
మైనస్ సి బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు, మీరు ఏం రాద్దాం అనుకుంటున్నారండి? దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే సింపుల్గా 0 రాద్దాం అనుకుంటారు మీరు. దట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ 0 బార్. 5 బికాస్ చాలా సందర్భాల్లో ఇస్తాడండి, ఓన్లీ 0 ఇస్తాడు. ఎక్కడో 4th ఆప్షన్లో 0 బార్ ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంటాడు. మనకు తెలిసి ఉండాలి. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి. డాట్ ప్రొడక్ట్ ఈజ్ కాల్డ్ స్కేలార్ ప్రొడక్ట్. స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఆ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ రియల్ నెంబర్. బట్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఈజ్ అగైన్ ఏ వెక్టర్. అంటే ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్, 2 వెక్టర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా రావాల్సింది కూడా వెక్టరే. అది తెలిసి ఉండాలి. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ బార్ని కామన్ తీస్తే, రైట్ సైడ్ బి బార్ని కామన్ తీస్తే దీన్ని ఇలా రాయొచ్చు. చూడండి, వాట్ హ్యాపెన్స్ నౌ? ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ implies A bar is parallel to B bar. One of the case, not always, one of the case. ఈ రెండు ప్యారలల్ వెక్టర్స్ అయ్యుంటే వాటి క్రాస్ ప్రొడక్ట్ 0 బార్ అవుతుందండి. క్రాస్ ప్రొడక్ట్ 0 బార్ అవ్వాలి అంటే ఆ రెండు ప్యారలల్ వెక్టర్స్ అయ్యి ఉండాలి. రైట్? సో హియర్ ఎక్స్ బార్ మైనస్ సి బార్ is parallel to B bar. This implies x bar minus c bar is equals to some lambda b bar. X bar is equals to c bar plus lambda b bar. ఇది అవ్వాలి ఆన్సర్. బట్ x bar is equals to c bar plus lambda b bar ఎక్కడ ఉందండి? ఎక్కడ కనిపించట్లేదండి. కాస్తో కోస్తో ఎక్కడ ఉంది అంటే లాంబ్డా అనేది మైనస్ ఆఫ్ దిస్ అయ్యి ఉంటుంది. సో సి బార్ ప్లస్ లాంబ్డా బి బార్ ఇక్కడే కనిపిస్తుంది. చూడండి, ఇది ఏ బార్ ప్లస్ ఉంది, ఇది సి బార్ లాంబ్డా, ఇది స్కేలార్, ఇది స్కేలార్. అందుకే డాట్ ప్రొడక్ట్ స్కేలార్ అంటున్నాను, గుర్తుపట్టగలగాలి మీరు. ఈ స్కేలార్ ఇంటూ ఏ బార్ ఉంది, ఇక్కడ స్కేలార్ ఇంటూ సి బార్ ఉంది. మోర్ ఓవర్ సి బార్ ప్లస్ సంథింగ్ లేదు, సి బార్ ప్లస్ సంథింగ్ బి బార్ ఇక్కడే ఉంది. చూడండి, ఫస్ట్ ఆప్షనే ఆన్సర్. సార్ ఇంత దూరం వచ్చాం కదా, మొత్తము ఫైండ్ అవుట్ చేద్దామంటే లాంబ్డా వాల్యూ కావాలి. ఇన్ ఆర్డర్ టు గెట్ లాంబ్డా వాల్యూ చూడండి, ఎక్స్ బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే సి బార్ ప్లస్ లాంబ్డా బి బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సి బార్ డాట్ ఏ బార్ ప్లస్ లాంబ్డా టైమ్స్ బి బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ సి బార్ డాట్ ఏ బార్ బై బి బార్ డాట్ ఏ బార్. ఇది lambda value. So substituting lambda value here, therefore finally x bar is equals to c bar minus c bar dot a bar by b bar dot a bar into b bar. ఇదండి. సో ఫస్ట్ ఆప్షన్. మనం జస్ట్ ఈ స్టేజ్లోనే ఆన్సర్ గుర్తుపట్టచ్చు. ఎక్స్ బార్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సి బార్ ప్లస్ సమ్ స్కేలార్ బి బార్. సి బార్ ప్లస్ సమ్ స్కేలార్ బి బార్ ఇక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు. సో కాన్సెప్చువల్గా ఐడియా ఉంటే చాలా టైం సేవ్ అవుతుంది. చూడండి, జస్ట్ ఈ స్టెప్ నుండి మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా అక్కర్లేదు. ఓకే, అందుకే కాన్సెప్ట్ కూడా మన దగ్గర రెడీగా ఉండాలి అంటున్నాను. ఓకే, నెక్స్ట్ అండి, త్రిభుజము ఏబిసి నందు r1 మైనస్ ఆర్ బై ఏ ప్లస్ R2 మైనస్ ఆర్ బై బి ప్లస్ R3 మైనస్ ఆర్ బై సి. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనము సాధారణంగా కాన్సెప్చువల్ మెథడ్ వాడితే చాలా లెందీ ప్రాబ్లం అండి. అందుకని ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మ్యాక్సిమం 50% ప్రాబ్లమ్స్ని మనము ఈ టెక్నిక్తో సాల్వ్ చేయొచ్చండి. ఏంటా టెక్నిక్ చూడండి, లెట్ ఇట్ బి అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. యాక్చువల్గా ఇది ఏ, ఇది బి, ఇది సి కదండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ 2 అనేది మన చాయిస్ అండి.
2 కాకపోతే 3 తీసుకోండి. ఎస్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో సెమీ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏ ప్లస్ బి ప్లస్ సి 6/2 అంటే 3. డెల్టా అంటే అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అండర్ రూట్ 3 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 is equals to root 3. R is equals to delta by S. Root 3/3 is 1/√3. Capital R is equals to ABC by 4 delta. 2 into 2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. C అంటే 2/√3. R1 is equals to delta by S minus A. Root 3/3 minus 2 అంటే 1. Similarly, R1 is equals to R2 is equals to R3 is equals to root 3. Okay. Delta value R1, R2, R3 వాల్యూ సేమ్ వచ్చాయి. చూడండి, మనకు అవసరమైనంత వరకు తీసుకుందామండి. ఇవి చాలు. సో ఈ లిస్ట్ మీరు ఒక్కసారి సొంతంగా తయారు చేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది షార్ట్ కట్ ఏం కాదండి, 100% కాన్సెప్చువల్గా ఈ వాల్యూస్ ప్రిపేర్ చేసి పెట్టాం. ఏబిసి వాల్యూస్ 2 అన్నాం, ఎస్ వాల్యూ 3 అన్నాం, డెల్టా వాల్యూ √3 అన్నాం, స్మాల్ ఆర్ అంటే 1/√3, R1 అంటే √3, R2 అంటే √3, R3 అంటే √3. ఈ వాల్యూస్ మనకు చాలు. ఇది గుర్తుంటే మోర్ దెన్ 50% ప్రాబ్లమ్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ ఏది వాడకుండా ఒకటే లైన్లో ఆన్సర్ చేయొచ్చండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ప్రతి క్వశ్చన్ కూడా ట్రయాంగిల్కి రిలేటెడ్. మనం ఇక్కడ తీసుకున్నది ఏమిటండి? ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని తీసుకున్నాం. అన్నీ ఈక్వల్ తీసుకున్నామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టే కదా. ఇవి 60 degrees 60 degrees 60 degrees అని తీసుకున్నట్టు, అవసరమైతే వాడుకోవడానికి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూడండి. R1 అంటే √3, R అంటే 1/√3/2, ఏ అంటే 2 కదండి. ఇట్లాంటి టర్మ్స్ 3 ఉన్నాయి, ప్లస్ ఇలాంటి టర్మే ప్లస్ ఇలాంటి టర్మే. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ బై టేకింగ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కొక్కసారి త్రిభుజం అని కూడా అనడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో. త్రిభుజం ఏబిసి అన్నప్పుడు ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ నేచర్ ట్రయాంగిల్. మనకు కన్వీనియంట్గా దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని తీసుకున్నాం. ఇంటూ 3 కదండి, 3 times చేయాలి ఇదే టర్మ్ని. అంటే ఏమొస్తుందో చూడండి. √3 మైనస్ √3 ఇంటూ √3 3 - 1 2/√3 అంటే 3/√3. దట్ ఈస్ ఈక్వల్స్ టు √3 అంటే. సో ఆప్షన్స్లో వాల్యూస్ ఇస్తే √3 రావాలి. ఎక్కడొస్తుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ R1 ప్లస్ R2 ప్లస్ R3/3 times 3 పైన 3√3/3 into 3 చేస్తే 1/√3 వచ్చింది. దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. ఇక్కడ 2s ఉంది, ఛాన్స్ లేదు. ఇక్కడ 4s ఉంది, ఛాన్స్ లేదు. అబ్జర్వ్ ఫోర్త్ ఆప్షన్. R1 √3 ప్లస్ √3 ప్లస్ √3/, ఇది 3 అండి. 3√3/3 అంటే √3 వచ్చింది. చచ్చినట్టు ఆన్సర్ ఇదేనండి. ఎందుకంటే క్వశ్చన్ √3 వచ్చింది, ఆప్షన్స్లో కూడా √3 రావాలి. ఓకే, సో ఈ విధంగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్వశ్చన్స్ జస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు వెన్ యు ఆర్ థరో ఇన్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్. లేదంటే కాన్సెప్చువల్గా R1 అంటే 4R sin A/2 cos B/2 cos C/2, అట్లాగే R అంటే 4R sin A/2 sin B/2 sin C/2, అలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. లేకపోతే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, డెల్టా బై ఎస్, డెల్టా బై ఎస్ మైనస్ బి, డెల్టా బై ఎస్, డెల్టా బై ఎస్ మైనస్ సి, డెల్టా బై ఎస్ వేసి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అవి ఈజీగానే ఉండొచ్చు, బట్ అన్నిసార్లు అంత ఈజీగా ఉండవండి. అందుకని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఈ లిస్ట్ గుర్తుపెట్టుకుంటే బెటర్.
మన శ్రీనివాస అకాడమీ యాప్లోనైతే ఇలాంటి లిస్ట్ విత్ ఎవిడెన్స్ మనం ఇవ్వడం జరిగింది, ఎందుకు వచ్చాయనేది. సో ఇలాంటి వాల్యూస్ చాలా అక్కడ ఇచ్చామండి, యాప్ లోపల మీరు చూసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ సర్డ్స్కి రిలేటెడ్ ప్రాబ్లం అండి. √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b √6 అన్నారు. వాట్ ఈజ్ a² ప్లస్ b² వాల్యూ? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ a² ప్లస్ b², ఫస్ట్ ab వాల్యూస్ కావాలి. రైట్ సైడ్ చూస్తే డినామినేటర్ 1 ఉన్నట్టే కదా, 1 ఈజ్ రేషనల్ నెంబర్ కదా. సో రేషనలైజింగ్ ద డినామినేటర్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే a ప్లస్ b √6 ఈజ్ ఈక్వల్స్ టు రేషనలైజింగ్ ద డినామినేటర్. టు రేషనలైజ్ ద డినామినేటర్, divide and multiplied by denominator rationalizing factor √3 plus √2 by √3 minus √2. Numerator a plus b whole square, a² plus b² plus 2ab 2 √3 √2. Denominator a² minus b² a plus b, sorry ఇది ప్లస్ కదండి, a minus b into a plus b 3 minus 2 అండి. సో దిస్ ఈస్ 5 plus 2 √6. On comparing both sides like components, a value 5, b value 2 అండి. a value 5, b value 2. Question is to find a² plus b². 5² plus 2². 25 plus 4 29 అండి. ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకే, a plus b minus 2c whole cube plus b plus c minus 2a whole cube plus c plus a minus 2b whole cube is equals to looking like a cube plus b cube plus c cube. ఒక్కసారి మనము ఆ క్యూబ్ లోపల ఉన్న వాటిని యాడ్ చేసే ప్రయత్నం చేద్దామండి. b plus c minus 2a plus c plus a minus 2b. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, 2 బీలు ఇక్కడ 2 బీలు, 2 సీలు ఇక్కడ 2 సీలు, 2 ఏలు ఇక్కడ 2 ఏలు ఈజ్ ఈక్వల్స్ టు 0. లుకింగ్ లైక్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆబ్వియస్లీ a³ ప్లస్ b³ ప్లస్ c³ అంటే a ప్లస్ b మైనస్ 2c హోల్ క్యూబ్ ప్లస్ b ప్లస్ c మైనస్ 2a హోల్ క్యూబ్ ప్లస్ c ప్లస్ a మైనస్ 2b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ a plus b minus 2c, b plus c minus 2a, c plus a minus 2b అండి. ఓకే, ఇక్కడ మనం యూస్ చేసిన రిజల్ట్ a plus b plus c is equals to 0 implies a³ plus b³ plus c³ is equals to 3abc. ఇది వాడామండి. సార్ సమయానికి నాకు గుర్తు రాలేదు, సమయానికి గుర్తు రాలేదండి, నన్ను ఏం చేయమంటారు అంటే, ఈ రిజల్ట్ గుర్తు రాలేదు, ఇది కాన్సెప్చువల్గా చేయాలి కదండి. దీని ఆన్సర్ ఆప్షన్స్లోనైతే ఉంది కదండి. పుట్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు 3. క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేయండి, ఒక వాల్యూ వస్తుంది, అవే సబ్స్టిట్యూషన్స్ ఆప్షన్స్లో ఇవ్వండి, సేమ్ వాల్యూ ఎక్కడొస్తుందో గుర్తుపట్టండి, అంతే అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామండి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి మీ సిలబస్కి సంబంధించిన అన్ని టాపిక్లకు సంబంధించిన వీడియో క్లాసెస్ కోసం, కాన్సెప్చువల్ వీడియో క్లాసెస్ కోసం శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో చూసినప్పుడు శ్రీనివాస అకాడమీ అని టైప్ చేయగానే ఈ లోగోతో కనిపిస్తుందండి, ద రైట్ వే టు సక్సెస్ ఈ లోగోతో ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి చెప్తున్నానండి. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ గురుకుల టీజీటీ పీజీటీ టెట్కి సంబంధించి ఇంకా లేవండి. సో ఏపీ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీజీటీ పీజీటీకి సంబంధించిన కోర్సులు రెడీగా ఉన్నాయండి. ప్రస్తుతం అయితే టెస్ట్ సిరీస్ ఏపీ డిఎస్సికి రన్ అవుతుందండి.
ఏపీడిఎస్సి ఎస్సీఏ మ్యాథ్స్కి టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది. ఓకే, ఓన్లీ కంటెంట్ టెస్ట్ సిరీస్ అయితే 499, ఓన్లీ మెథడాలజీ టెస్ట్ సిరీస్ అయితే 499, 499. ఈ రెండు కలిసి కాంబో తీసుకుంటే డిస్కౌంట్ వస్తుందండి. ఇక్కడ 799కి వస్తాయండి. మీకు ఇక్కడ 60 టెస్ట్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మోడల్స్ ప్రకారము, అంటే తెలంగాణ ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన క్వశ్చన్సే మీకు ఈ టెస్ట్ సిరీస్లో కనిపిస్తాయండి. ఇక్కడ మీకు 20 టెస్ట్స్ ఉంటాయండి. సో మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఒక 2000 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 1000 వరకు క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 2800 to 3000 క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఇంక్లూడింగ్ పీడిఎఫ్స్. ప్రతి టెస్ట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది అలాంగ్ విత్ పీడిఎఫ్ జస్ట్ ఎట్ ₹499 అండి. సో ఆల్రెడీ టెస్ట్ నెంబర్ 31 ఈరోజు జరగబోతుందండి. డోంట్ వరీ, మీరు ఈరోజు పర్చేస్ చేసినా కూడా దీనికంటే ముందు ఉన్న 30 టెస్ట్స్ని అటెంప్ట్ చేసుకునే వీలుంటుంది. సో దట్ యూ కెన్ చెక్ యువర్ ర్యాంక్. సో మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అని మీరు టెస్ట్ చేసుకోవచ్చండి. సార్, మేము చాలా చోట్ల టెస్టులు రాస్తున్నాం కదా, మళ్ళీ ఇది ఎందుకు అంటే, ఎస్, మీ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ రాసినా పర్లేదు. ఇక్కడ రాస్తూ ఇంకొక చోట బై చేసినా కూడా అది యూస్ఫుల్లేనండి. మీకు ఎంత వీలైతే అన్ని ఎక్కువ టెస్టులు రాస్తూ ఉండాలి. మనకు ఫైనల్ ఎగ్జామ్ వరకు ఎలా తయారైపోతామంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా తయారైపోతాం మనం. మోరోవర్, మనకి ఇన్ని క్వశ్చన్స్లో ఒక్క కొత్త క్వశ్చన్ తగిలినా కూడా ఆ ఒకే ఒక క్వశ్చను మన రిజల్ట్ని చేంజ్ చేయొచ్చు. కాబట్టి మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదండి, ఏ ఒక్క ఛాన్స్ని వదిలిపెట్టడానికి వీల్లేదండి. ఏ కార్నర్లో ఏ చిన్న పాయింట్ ఉన్నా దానిని మనం నేర్చుకొని తీరాల్సిందే. సో ఒక్క క్వశ్చన్ మీకు అంటే ₹499 ఒక్క కొత్త క్వశ్చన్ తగిలినా కూడా అది మన లైఫ్నే చేంజ్ చేయొచ్చండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం, ఈ టెస్ట్ సిరీస్లు మాత్రమే కాకుండా మీ కోర్సులకు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ ఎలాంగ్ విత్ పీడిఎఫ్స్ శ్రీనివాస అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయండి. రైట్, సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఈ యాప్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, చూసుకోండి. ఓకే, సో మీ కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.